హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కాశ్మీర్ మమ్మీ. ఈరోజు నేను పక్కా కొలతలతో ఆవకాయ కలపడం చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆ గిన్నెతో గిన్నెడు తీసుకున్నానండి కారం. అది 3/4 కేజీ కారం అన్నమాట. సేమ్ అదే గిన్నెతో ఆవపిండి తీసుకుంటున్నానండి. ఇది కూడా 3/4 కేజీయే. ఈసీ అదే గిన్నెతో కొంచెం తగ్గించి తీసుకున్నానండి ఉప్పు. ఇది కూడా వేసేస్తున్నాను. ఈ మూడు బాగా కలుపుకుందామండి. ఈ మూడు బాగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ క్వాంటిటీకి అండి 100 గ్రామ్స్ మెంతులు వేసుకుంటున్నామండి. ఇందులో కొద్దిగా ఆపుతున్నాము. ఎల్లుల్లిపాయలు తొక్క తీసండి 1/4 కేజీ ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నామండి మేము. ఇవి కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాం. మొత్తం 3 కలిపండి నాకు 3.5 గిన్నెలు అయ్యిందండి. ఇప్పుడు ముక్కలు కూడా ఈ గిన్నెతోనే కొలుసుకుందాం. అదే గిన్నెతో తీసుకుంటున్నాం అండి ముక్కలు. ఇప్పుడు 2 గిన్నెలు వేసుకున్నామండి. ఇప్పుడు మేము కేజీ నువ్వులను తీసుకున్నామండి. ఇంకా మళ్ళీ అవసరమైతే మళ్ళీ తీసుకుంటాము. ఇప్పుడు ఇది క్వాంటిటీకి అందాక ఇప్పుడు కేజీ తీసుకున్నాం అనమాట. ఇందులో వేస్తున్నానండి. అది బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు మేము అందాక ఇందులో పెడుతున్నామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందు మొత్తం ఈ డబ్బాలు వేసేసుకుందామండి. 3వ రోజున కలిపాకండి గాజు బాటిల్లోకి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు అందాక పెద్దది కాబట్టి కొంచెం మాకు అంత పెద్ద సైజు లేదు, అందుకని కొంచెం ప్లాస్టిక్ తీసుకున్నాం. ఇంకొక గిన్నె కారం తీసుకున్నామండి. దాంట్లో మళ్ళీ ఇంకో 2 గిన్నెలు ముక్కలు వేస్తున్నాము. ఆల్రెడీ 2 గిన్నెలు ఒక గిన్నె కారంతో ఇందులోకి వేసేసామండి. మళ్ళీ ఇది కూడా కలిపి ఇందులోనే వేస్తాం అనమాట. మిగతాది కూడా ఇందులో వేసేసుకుంటున్నామండి. 2వ ట్రిప్ కలిపింది కూడా మొత్తం అంతా అయిపోయిందండి. మొత్తం అంతా ఎత్తేసుకున్నాం ఇందులోకి. మేము అన్నీ 3/4 కేజీ తీసుకున్నాం అండి. 3/4 కేజీ కారం, 3/4 కేజీ ఆవపిండి, 3/4 కేజీకి కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నామండి. 2 కేజీలు నువ్వుల నూనె తీసుకున్నాం. కొత్తపల్లి కొబ్బరి అండి, 25 కాయ పట్టింది మాకు. కలిపి రోజు కొట్టాయి చాలా అంతేనండి. ఆవకాయ తయారైపోయింది. మీకు నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.